చూస్తాం? ఆనపకాయ అంటాం. ఇంత బాగా ఇంత లావుగా ఇంత పొడవుగా ఉంటుంది చూడండి. దీన్ని ఒక ఇంత పొడుగు ముక్క లావుగా ఉండకుండా మనం అంతవరకు దాన్ని కత్తిరించాం. ఈ ఇంత లావుగా ఉండేటువంటి సొరకాయ లేదా ఆనపకాయ ముక్కలో మధ్యలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి దాని ఒక పాత్ర లాగా గ్లాసు లాగా దాన్ని తయారు లోపల ఉన్న గుజ్జు అంతా తీసి దాన్ని ఆరబెట్టేస్తే లోపల పదార్థం నీరంతా ఎగిరిపోయి అది ఎగిరిపోయి ఒక గ్లాసు లాగా తయారు. ఇందులో బాగా ఆరిన తర్వాత అందులో మనం అంటే అందులో దూరి పడకుండా జాగ్రత్తగా దాన్ని మనం ఉంచుకుంటూ అందులో ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి పైన మూత పెట్టి ఒక రాత్రి నిలువ ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఈ సొరకాయలు నానిన నీళ్లను తాగుతున్నాం. అంటే ఈ సొరకాయ అనబడే ఆనపకాయలో ఉన్నటువంటి ఔషధ గుణాల వలన ఈ గొంతులో గలగండ రోగము కానీ గండమాల కానీ కష్టమాల కానీ గొంతు వాచిపోవడం కానీ ఇట్లాంటి అనేక రకాల సమస్యలు రాకుండా సొరకాయ ఒక్కటి చాలా అద్భుతంగా నివారించగలిగింది. మీరు చెప్పేటువంటి ఈ మార్గాలన్నీ మీరు రాసుకుంటూ ఒకటి ముందు ఒకటి వెనుకగా శ్రద్ధగా దీన్ని మీరు పాటిస్తూ ఇంకా ముందు చెప్పేటువంటి ఆహార నియమాలు కూడా ఆచరిస్తే ఈ సమస్య నుంచి బయటపడడం ఏది కష్టం కాదనేటువంటి నగ్న సత్యాన్ని మా ప్రియమైనటువంటి ఆయుర్వేద అభిమానులంతా తెలుసుకోవాలని మీ అందరికీ సూచిస్తూ సౌందర్య లేదా విజ్ఞానం గురించి తెలుసుకోవడం కోసం సిద్ధంగా ఉంది. గొంతు యొక్క దానికి పట్టి ఎలా వేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గొంతు యొక్క అంతర్భాగాల్లో వ్యాధి తగ్గుతూ ఈ గొంతు సౌందర్యము ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. గమనించిన జాగ్రత్తగా మీరు ఈ గొంతును కాపాడేటువంటి ఆహార ఔషధాలలో త్రిఫలాలు 100 గ్రాములు, దేవదారు చెక్క. ఈ దేవదారు చెక్క అనేది ఆయుర్వేద శాస్త్రంలో దొరుకుతుంది. 100 గ్రాములు తీసుకోండి. అట్లాగే పిప్పళ్ళు 100 గ్రాములు తీసుకోండి. ఈ మూడింటిని తీసుకున్న తర్వాత ఈ మూడింటిలో పిప్పళ్ళు దూరగా వేయించి పొడి చేసుకోండి. దేవదారు చెక్కను దంచి పొడి చేసుకోండి. అలాగే త్రిఫలాలు ఇంతకు ముందు మీకు జాగ్రత్త చెప్పాను ఏ విధంగా దాన్ని సులభంగా తయారు చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఈ 3 చూర్ణాలను కలిపి ఒక గాజు పాత్రలో నిర్వహించుకోండి. 2 గ్రాముల మోతాదుగా అంటే ఇక్కడ 3 వేళ్లకు వచ్చినంత పొడి చేతిలో వేసుకొని ఒక చెంచా తేనె కలిపి ఉదయము ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి 2 గంటల ముందుగా లేదా కనీసం గంట ముందుగా సేవిస్తూ ఉంటే క్రమంగా ఈ గొంతులో అంతర్భాగాలలో కానీ పైభాగంలో కానీ కలిగినటువంటి ఈ గండమాల గ్రంథులు కానీ గలగండ వ్యాధి కానీ పై వాపులు కానీ ఇలాంటి ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ తక్కువలు కావడం వల్ల వచ్చేటువంటి సమస్యలు మొత్తాన్ని కూడా నివారించడానికి అవకాశం కలుగుతుందని మన పెద్దలు చెప్పినటువంటి ఈ సౌందర్య పాఠాలను మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. గొంతు సమస్యలు తగ్గడానికి కావలసిన పదార్థాలు త్రిఫలాలు 100 గ్రాములు, దేవదారు చెక్క 100 గ్రాములు, పిప్పళ్ళు 100 గ్రాములు. తయారు చేసే విధానం: దేవదారు చెక్కను పొడి చేసుకోవాలి. పిప్పళ్లను దూరగా వేయించి పొడి చేయాలి. త్రిఫలాలను కూడా పొడి చేసుకోవాలి. ఈ 3 చూర్ణాలను కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. 1 చెంచా తేనెలో 2 గ్రాముల కలిపి ఆహారానికి 2 గంటలు తీసుకోవడం ద్వారా అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు బంధాలలో ఆచార్య జాలంధర బంధం బంధము
చేసుకొని ఉదరంలో ఉండేటువంటి గాలిని మొత్తాన్ని పూర్తిగా బయటకు వదులుతూ తల నిదానముగా క్రిందికి వంచుతూ గడ్డాన్ని ఛాతీకి పూర్తిగా ఆనించాలి. బంధం, జాలంధర బంధము. దీనివలన ఏమవుతుందంటే ఈ గొంతు మీద పీడన, ఒత్తిడి, కష్టం. ఇది గాలి ఆపగలడం సేపు మీరు ఆపి తిరిగి మళ్ళా తల పైకెత్తుతూ గాలి తీసుకుంటూ తల పైకి, గాలి వదులుతూ సిద్ధకపోవాలి. ఉండగలిగినంత సేపు ఉండి తిరిగి మరలా గాలి తీసుకుంటూ పైకి రావాలి. ఈ బంధాన్ని జాలంధర బంధము అంటారు. ఇది ఒకటి మీరు మర్చిపోకుండా ఈ బంధాన్ని ఉదయం సాయంత్రం వేళల్లో మీరు సాధన చేయాలి. ఎందుకంటే ఒక పెద్ద వ్యాధిని, ఒక మహమ్మారి లాంటి వ్యాధిని నాశనం చేయాలంటే దాని మీద 10 వైపుల నుంచి దాడి చేస్తేనే ఆ జబ్బు మనకు అదుపులోకి వస్తుంది. అందువల్ల మీకు ఇన్ని చక్కని సులభతరమైనటువంటి మార్గాలను చెప్పడం జరుగుతుంది. అలాగే ఓంకారం అన్నింటినీ పటాపంచలు చేయటంలో ఓంకారం ప్రధానమైనటువంటిది. మకారము లయబద్ధముగా చెప్పేటట్టుగా చక్కగా ముద్ర వేసుకొని నికారుగా కూర్చొని పెట్టుకొని ఈ విధంగా గాలి రెండుగా పీల్చుకొని అకారము, ఉకారము, మకారం. మకారం ఎక్కువసేపు ఉచ్చారణలో ఉండాలి. అకార ఉకారాలు 3 మాత్రల కాలము మాత్రమే. మకారం అధిక సమయం, ఎంతసేపు మనకు ఊపిరి పట్టగలుగుతాము అంతవరకు మకారాన్ని మనం ధ్వనింపజేయాలి. ధ్వనింపజేస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ మకారమైన మకార ధ్వని ఈ గొంతులో, ఈ గ్రంథిలో లోపల బాగా తరంగిస్తూ ఉన్నట్టుగా, లోపల బాగా తిరుగుతూ ఉన్నట్టుగా, ఆ జబ్బు మొత్తం నిర్వీర్యమైపోతూ ఉన్నట్టుగా మనం భావనలో కనుక పెట్టుకోగలిగితే ఈ రోగాన్ని మనం సర్వనాశనం చేయవచ్చు. గొంతు యొక్క అంతర్భాగాలను స్వర సౌందర్యాన్ని కూడా మనం సాధించవచ్చు. మా ప్రియాతమైనటువంటి ప్రేక్షకులు చెప్తూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. జీ తెలుగు అందిస్తున్న ఆయుర్వేద జీవన విజ్ఞానం కార్యక్రమం ద్వారా